ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన మాట ఎంతో శక్తి కలిగినది. యేసయ్య మాటలో జీవమున్నది, ప్రభావం ఉన్నది. ప్రతి ఉదయము దేవుని మాట వినుట మన జీవితాలకు ఎంతో నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ఈ ఉదయకాలము దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేసుకుందాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఆయన మన కుడి చేతిని పట్టుకొనుచు ఉన్నాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకుంటూ, నేను నీకు సహాయము చేసేదను, భయపడకు, నీ దేవుడైన యెహోవాను నేనే ఈ మాట చెబుతున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ భయంలో ఉన్నావు, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు, ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుడి చేయి పట్టుకొని ఆయన నిన్ను నడిపించే దేవుడు, నీకు ధైర్యం ఇస్తున్న దేవుడు, నీకు అభయం ఇస్తున్న దేవుడు. భయపడకు అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే అంటూ ఉన్నాడు ఆయన. ఆయన నీకు సహాయం చేస్తానంటూ ఉన్నాడు. ఇంకెందుకు నీకు భయం? ఆయనను నమ్ముకొని మౌనముగా ఉన్నప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నూతన బలాన్ని మనము పొందుకుంటాం. ఆయన కార్యాల కొరకు విశ్వాసముతో కనిపెట్టుకొని మౌనముగా దేవుని స్తుతించిన వారముగా ఉన్నప్పుడు భయము అనేది మనలను ఆవరించకుండా ఆయన సహాయము నిమిత్తమై విశ్వాసముతో, అవును ఆయన మన కుడి చేయి పట్టుకున్నాడు అన్న నిశ్చయత కలిగిన వారమై, నేను ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను అన్న, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అనుభవములో స్థిరులుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము మాట్లాడుతూ ఉన్నాడు. అనుక్షణము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలను ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు. ఏమంటున్నాడు? నీ కుడి చేయి నేను పట్టుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకెందుకు నీకు భయం? ఆయన పట్టుకున్నాడు. పరమ తండ్రి, గొప్ప తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. మనుషులు నీ చేయి వదిలివేశారేమో, నీ స్నేహితులు నీ చేయి విడిచిపెట్టేశారేమో. అవును, ఆయన నీ కుడి చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తున్నాను, నీకు సహాయం చేస్తాను, భయపడకు అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ సమయంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎలాంటి కృంగుదలలో, నిరీక్షణ లేని అనుభవంలో, నిరాశలో ఉన్నప్పటికీ నీ దేవుడు నమ్మదగినవాడు. నీ పరిస్థితులన్నీ ఆయన ఎదుట ఉంచినప్పుడు వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రతి కష్టతరమైన పరిస్థితి ఇది నా వలన కాదు అని ఒకవేళ అనుకుంటూ ఉన్నావా, ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. ఆయన సమస్తాన్ని నూతనీకరించగలడు, బాగు చేయగలడు, బలపరచగలడు, నిలబెట్టగలడు. విజయవంతమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయపడకు, ప్రభువా నీవు నా పక్షాన ఉన్నావు, నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నాకు భయం అవసరం లేదు, భీతి అవసరం లేదు, నాకు దిగులు అవసరం లేదు అని దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు. తద్వారా దేవుని శక్తి అద్భుత రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని కమ్ముకుంటుంది. దేవుని యొక్క స్పర్శను, పరిశుద్ధాత్మ యొక్క అవును సహాయమును నీవు పొందుకుంటావు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. సంతోషంతో ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాం. ఎందుకంటే ఆయన మన కుడి చేయి పట్టుకొని మనలను నడిపిస్తూ ఉన్న దేవుడని వాగ్దానం ఇచ్చాడు. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడకుము, నీకు సహాయము చేస్తాను, నీ కుడి చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తున్నాను అని వాగ్దానం ఇచ్చావు. ఈ మాటలు ఈ బిడ్డలకు అవసరమని నీకు తెలుసు నాయన. వారు బంధువులు చేయి విడవచ్చు, బిడ్డలు చేయి విడవచ్చు, కుటుంబీకులు చేయి విడవచ్చు, కానీ నీవు నీ బిడ్డల కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను,
సహాయం చేస్తాను. భయపడకు. ఏ విషయంలో భయపడుతున్నా, ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నా, ఎవరికి భయపడుతున్నా, అవునయ్యా, వారి కుడి చేయి పట్టుకొని నీవు నడిపించే దేవుడుగా ఉండగా వారికి భయం అవసరం లేదు. ధైర్యముతో, సమాధానముతో, నెమ్మదితో వారి కుటుంబాలను, వారి జీవితాలను నింపమని ఈ దినము నీ బిడ్డలు తలపెట్టబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయాణములో నీ కృపతో వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.